హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఎటు వచ్చినాం? ముంజకాయలు. మేమైతే ముంజకాయలకు వచ్చాం. చూడండి మా వెనక తాడి చెట్లు ఎలా ఉన్నాయో. ఇక్కడ మేమైతే పొలం రాక అయితే వచ్చేసాం ఆటో పట్టుకొని ముంజకాయలకు, ఎందుకంటే చాలా బరువు ఉంటాయి తీసుకెళ్ళడానికి. ఇప్పుడైతే మా ఫ్రెండ్ ఉన్నాడు, మన గౌడ్ సాబ్. అక్కడైతే తాడి చెట్టు కింద ముంజకాయలు వేసి అక్కడ పెట్టిండట. ఇప్పుడైతే అక్కడికి వెళ్తాము. వెళ్ళి ముంజకాయలు ఎన్ని ఉన్నాయో మీకైతే అవన్నీ చూపిస్తాము. ఇప్పుడు మేము వెళ్ళే చోటు కూడా చూపిస్తాను. చూడండి, మను అయితే చల్లటి గాలికి ఈవినింగ్ వేళ మంచిగా వెళ్తున్నాడు. మేమైతే ఇప్పుడు అక్కడ కనిపిస్తున్న తాడి చెట్ల దగ్గరికి అయితే వెళ్ళాలి. సంచి తీసుకొస్తున్నారా? వాళ్ళైతే సంచి అక్కడనే మరిచొచ్చిండు. మళ్ళీ మా పెద్దోడు అయితే వెళ్తున్నాడు, ఎందుకంటే సంచి వేసుకొని రావాలి కదా, అవన్నీ పట్టుకురావడం కష్టం అవుతుంది కొన్ని, ఎందుకంటే ఊడిపోతాయి ఆ గొల నుండి. గొల అయితే చాలా గాలి అయితే వస్తుంది. ఈ రోజు నైట్ కూడా మళ్ళీ నిన్నట్లాగానే గాలి వస్తుంది వచ్చు కదా. మనం నిన్న ఏం గాలి, అక్కడ ఈత పనులు వండినాయి అంటావారా? అక్కడ ఈత పనులు వండినాయి అంటావా? రెడ్గా అక్కడ చూడండి, ఈత చెట్టుకు అయితే ఈత పనులు అయితే కనిపిస్తున్నాయి కదా. ఎక్కడ? ఇక్కడనే. ఓకే, మనోడైతే సంచి పట్టుకొని వచ్చేస్తున్నాడు. మనం అయితే ఇప్పుడు తాడి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాం. ముంజకాయలు చూడండి, అక్కడ చాలా ముంజకాయలు అయితే ఉన్నాయి. మన గౌడ్ సాబ్ అయితే ఇక్కడ గడ్డి కింద పెట్టినా అని చెప్పాడు. ఈ గడ్డి కిందనే కావచ్చు, ఒకసారి గడ్డిది. ఓకే, మొత్తం తీరా. రైట్, మన ముంజకాయలు అయితే దొరికేశాయి. చూడండి, ఇక్కడ కూడా ఒక ముంజకాయ పడ్డది, అక్కడ 2 ముంజకాయలు ఉన్నాయి. మనం ముంజకాయలు చూడ, అరే కాలు మీద పడేస్తున్నావు. తినబుద్ధి అవుతాంది కానీ కూడా లేలే. ఇంటికి వెళ్ళాక తిందాము మనం. ఇవన్నీ విడి విడి మొత్తం వాళ్ళు వేయరు సంచిలా. చూడండి ఫ్రెండ్స్, ఒకడైతే పలిగింది, ఒకసారి అడగట్టు. అందులో అయితే మంచిగా ఉంది ముంజ. చూడండి ఫ్రెండ్స్, ముంజనైతే వెళ్ళింది బయటికి. చూడండి, అవన్నీ అవసరం లేదు రాళ్ళ, ఒక రాళ్ళే ఇరి మనిషికి ఒకటి పట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మేమైతే వీటినైతే ఇంటికి వెళ్ళినాక కోసుకొని తినేసి